సమాధానకర్త మీకు వందనాలు, మా నిరీక్షణకర్త మీకు వందనాలు, మా విశ్వాసమునకు కర్త మీకు స్తోత్రం, మా సృష్టికర్త మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ వారాన్ని చేసి వాక్యమయ్యన్న యేసు మీకు వందనాలు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి ఒక్కరు ఆత్మతో, సత్యముతో, పూర్ణ బలంతో, పూర్ణ శక్తితో, పూర్ణ మనసుతో ఆనందించి కృపని మాకు అనుగ్రహించి అయ్యా మీకు వందనాలు. చాలా చేయొచ్చు. ఎవరు ఏ అక్కడి కొరకైతే విసర్జించవచ్చు ప్రభా, ప్రతి ఒక్కరి హృదయాలను నీవు చూచుచున్న దేవుడు ప్రభా. ఏ కన్నీటితో వచ్చారు, ఎవరు ఏ బాధతో వచ్చారో ప్రభాతం బలపరచండి, స్థిరపరచమని ప్రభాతం ఇది దీవించి పంపించమని హల్లెలూయా, హల్లెలూయా. రాజా రాజా నా యేసు రాజా, నిన్ను నేను ఆరాధించు.
పరిశుద్ధుడా, జీవాధిపతి నీకు వందనాలు. మా జీవనాన్ని మీకు స్తోత్రం. మా ఆత్మల స్తోత్రం. మా ఆత్మల కాపరి మీకు వందనాలు. అందరి హృదయాన్ని ఏర్పడగా మీకు స్తోత్రం. మా కన్నీటిని తుడిచేవగా మీకు స్తోత్రం. ప్రభావం నేను ఆత్మతో, సత్యంతో, పూర్ణ బలంతో, పూర్ణ శక్తితో ప్రభావం శరీరంలో ఆరాధన చేసే కృపని ప్రభావం మీరు అనుగ్రహించినందుకు బట్టి మీకు వందనాలు. వాక్యం యేసు మీకు వందనాలు. నాకు కావలసిన వర్తమానం ప్రవర్తన నీ కుమారుని మంచి ప్రభావం మీరు మాట్లాడాలి. ఆరాధన చేసిన ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి. యేసు క్రీస్తు వారి శక్తి కలిగిన నామములో ఈ ఆరాధన సమర్పించుకుంటున్నాం మా పరమ తండ్రి. చెప్పడం వద్దే. నాకంటే పెద్దవారు ఉన్నారు. అయినప్పటికీ దేవుడు నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని నేను వినియోగించుకోవడానికి ఆశపడుతున్నాను. దేవుడు ఇచ్చినటువంటి కృపను బట్టి ఆయన స్తుతిస్తున్నానండి. అందరూ బాగున్నారండి? హల్లెలూయా. ప్రభులు వారు, క్రీస్తు ప్రభులు వారు కపెర్నహూములో ప్రవేశించినప్పుడు ఒక శతాధిపతి వచ్చి ప్రభువు దగ్గరకు వచ్చి, ప్రభువా, నా యొక్క దాసుడు పెరాలసిస్ వచ్చింది. ఆ పెరాలసిస్తో బాధపడుచు ఇంటి దగ్గరే ఉన్నాడు అని ప్రభువుని వేడుకుంటాడనమాట. వేడుకున్నప్పుడు ప్రభు ఏమంటారంటే, సరే నేను వచ్చి స్వస్థపరుస్తాను అని అన్నప్పుడు ఆ శతాధిపతి ఏమంటాడంటే, మీరు నా ఇంటికి రావడానికి నేను పాత్రుని కాను, మీరు ఒక్క మాట మాత్రము సెలవిస్తే నా యొక్క దాసుడు స్వస్థపరచబడతాడని ప్రభువుని వేడుకుంటాడనమాట. ఆ శతాధిపతి గురించి ప్రభువే సాక్ష్యం ఇస్తాడనమాట. నీలాంటి విశ్వాసము యొక్క ఇజ్రాయేలీలో నేను ఎన్నడూ చూడలేదని సాక్ష్యం ఇస్తాడనమాట. ఈరోజు మనకు కూడా దేవుని యొక్క మాట మనల్ని బ్రతికింపచేస్తాడు. మనకి దేవుడు మనతో ఏం మాట్లాడబోచున్నాడో ఒకసారి మనం వేచి ఉందాం. చిన్న పల్లవ ద్వారా ప్రార్థించుకుందాం. నాతో నీవు మాట్లాడినచో నీ బ్రతికెను ప్రభువు. నాతో నీవు మాట్లాడినచో నీ బ్రతికెను ప్రభువు. నా హితుడా, నా ప్రాణనాథుడా, నా రక్షకుడా, నాతో నీవు మాట్లాడినచో యుద్ధమందు నేను చూడరాని దృశ్యం
మహోన్నతుడ, జీవము గల ముప్పై పరలోకపు తండ్రి, మా యొక్క సంఘాన్ని ప్రేమించి ప్రభా తండ్రి, యొక్క మధ్యాహ్నకాల సమయంలో ప్రభా తండ్రి మమ్మల్ని అందరినీ ఈ రీతిగా తండ్రి సంఘంలో ఏకపరిచి ప్రభా తండ్రి మిమ్మల్ని ఆత్మతోనూ సత్యంతోనూ స్తుతించడానికి మీ యొక్క కృపా కనికరం మా పైన ఉంచినందుకు వందనాలు, స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. మీ యొక్క వాక్యాన్ని ప్రభా కొంతసేపు తండ్రి మేము ధ్యానించుకుంటుండగా ప్రభా మీ యొక్క వాక్యం ద్వారా తండ్రి మాతో మాట్లాడిన ప్రభా, మీరు మాట్లాడితే మేము బ్రతుకుతాం ప్రభా. మీ యొక్క మాటల్లో జీవం ఉన్నది ప్రభా. ఒక్క మాట చాలు ప్రభా మా జీవితాలను మేము కట్టుకోవడానికి. తండ్రి తండ్రి ఏ మాటలైతే నేను మాట్లాడుకోవచ్చున్నాను ప్రభా, నేను కాదు ప్రభా, నాలో మీరు ఉండి ప్రభా, నా నోటికి కూరగా ఉండి ప్రభా, నాతోనూ మా సంఘంతోనూ మాట్లాడమని మీ యొక్క సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. కేవలం తండ్రి మేము వినువారమై ఉండి ప్రభా మమ్మల్ని మేము మోసపరుచుకోనకుండా తండ్రి వినిన వాక్యాన్ని ప్రభా మా యొక్క జీవితాలను తండ్రి ప్రభా అన్వయించుకోవడానికి గొప్పను గ్రహించమని తండ్రి మీ యొక్క బిడ్డలు ప్రభా తండ్రి వినగలిగే తండ్రి ప్రభా చెవులు గ్రహించగలిగే మనస్సును ప్రభా మాకందరికీ అనుగ్రహించి మీరే మహిమ పొందుకుంటారని మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. థ్యాంక్ యూ. వాక్యాన్ని చదువుకుందామండి. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8 నుంచి 9 వచనాలు, 2 వచనాలు స్త్రీలలో నుంచి ఒక చదవండి. సహోదరులారా, మీరు తీర్పు పొందకుడి, పొందకుడు నిమిత్తము ఒకరి మీద ఒకడు సొనగకుడి. ఇదిగో న్యాయాధిపతి వాకిట నిలిచి ఉన్నాడు. నా సహోదరులారా, ప్రభువు నామమును చాలండి. న్యాయాధిపతి వాకిట నిలిచి ఉన్నాడు. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం చూద్దాం. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహంతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందినట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావాలని. చాలండి. క్రీస్తు ప్రభువు వారు పులిని రొట్టెల పండుగ వచ్చినప్పుడు శిష్యులకి ఏం చెప్తారంటే, పస్కాను మీరు సిద్ధపరచండి అని శిష్యులకి చెప్పినప్పుడు శిష్యులు ఒక మేడ గదిని పస్కా కొరకు సిద్ధపరచడం జరుగుతుంది. అయితే ఆ యొక్క సాయంత్రము ప్రభు శిష్యులతోటి భోజనం చేసిన తర్వాత ఒక కీర్తన, చాలా సందర్భం ఉంటుందండి. అక్కడ ప్రభు ఏమంటారంటే, పాపుల కొరకు నేను మరణించబోచున్నాను, నన్ను శిష్యుల్లో ఒకడు నన్ను పట్టింపబోచున్నాడని వివరించి చెప్పి ఒక కీర్తన పాడి ఒలీవల తోటకి వారు వెళ్తారండి. ఒలీవల తోటకి వెళ్ళిన తర్వాత ప్రభు గెత్సెమనే అనబడిన చోటుకి వచ్చినప్పుడు పేతురు, యోహాను, యాకోబు వీరు ముగ్గురిని కొంత గెత్సెమనే చోటు దగ్గరికి తీసుకువెళ్ళి అక్కడ మీరు ఇక్కడే ఉండి ప్రార్థించండి అని ఆయన కొంత దూరం వెళ్ళి ప్రార్థిస్తారన్నమాట. అంటే దేవునికి ఏమని ప్రార్థిస్తారంటే, తండ్రి ఈ యొక్క గిన్నె ఈ చిత్తమైతే నా యొద్ద నుంచి తొలగించని ప్రార్థన చేసినప్పుడు ప్రార్థించి ఒకసారి మరలా శిష్యుల దగ్గరికి వస్తారు. వచ్చినప్పుడు
శిష్యులు ఎలా ఉంటారంటే వారు నిద్రపోతూ ఉంటారనమాట. అప్పుడు నిద్రపోయినప్పుడు ఒక గడి అయినా మీరు మేల్కొని ఉండలేరా అని చెప్పి మళ్ళా రెండవ మారు ప్రభు వెళ్ళి మళ్ళీ అదే విధంగా ప్రార్థన చేస్తూ మళ్ళా వచ్చి చూసేసరికి మళ్ళా వారు నిద్రపోతూ ఉంటారు కనుక మళ్ళా అదే రీతిగా మూడవసారి కూడా ఆయన వెళ్ళి ప్రార్థించి వచ్చి సరే మేల్కోండి మీరు, మనుష్య కుమారుడు గడియ వచ్చి ఉన్నదని చెప్పి వారితో మాట్లాడుతూ ఉండగా కొంతమంది ప్రధాన యాజకులు, ప్రజల పెద్దలు కత్తులతోటి గుదిలతోటి ప్రభువు వద్దకి వచ్చి యూదా ఇస్కరియోతు ఏం చేస్తాడంటే ప్రభువుని ముద్దు పెట్టుకుని బోధకుడా నీకు శుభమని చెప్పి ముద్దు పెట్టుకుంటాడు. ముద్దు పెట్టుకుంటే అప్పుడు ఆయన ఏమంటాడో తెలుసండి, స్నేహితుడా, చెలికాడా, నువ్వు చేయనది చేయము అని చెప్పి నేను ఎప్పుడు సమాజ మందిరాల్లో దేవాలయాల్లో ఉన్నప్పుడు మీరు నన్ను పట్టుకోలేదు, నేను బందిపోటు దొంగను పట్టుకున్నట్లు మీరు ఎందుకు పట్టుకున్నారని ప్రభు అంటారు. అయితే అలా పట్టుకుని ప్రభువుని మొదటిగా అన్న యొద్దకు తీసుకువెళ్తారండి. అధిపతి అయిన అన్న యొద్దకు తీసుకువెళ్తారు. అయితే మన ప్రభు ఏ బందిపోటు దొంగ కానీ, ఏ నరహంతకుడు కానీ ఎవరికి 6 న్యాయస్థానాల్లో తీర్పు జరిగినట్లు చరిత్రలో ఎక్కడ దాఖలాలు లేవు. కానీ క్రీస్తు ప్రభువు వారిని 6 న్యాయస్థానాల్లో 12 గంటల వ్యవధిలో 6 న్యాయస్థానాల్లో తీర్పు జరిగినట్టు మనం చూడబోతున్నాము. మొదటిగా అన్న దగ్గరికి తీసుకువెళ్తారు. అన్న దగ్గరికి తీసుకుని వెళ్ళి ఏమని నేరం మోపుతారంటే 2 నేరాలు ప్రభువు మీద మోపుతారు. ఒకటి మతపరమైన నేరము, రెండోది రాజకీయపరమైన నేరము. ఈ 2 నేరాలు ప్రభువు మీద మోపి అన్న యొద్దకు తీసుకెళ్ళి ఏమంటారంటే అన్న అడుగుతాడు అనమాట. తీసుకెళ్ళి ప్రభువుని తీసుకెళ్ళినప్పుడు ఆయన శిష్యుల గురించి, ఆయన బోధ గురించి అడుగుతాడు. మత్తయి సువార్తలో యోహాను సువార్త 18:12 ఉంటారండి. ఆయన శిష్యుల గురించి, ఆయన బోధ గురించి అడిగినప్పుడు ఏమంటారంటే అంతట సైనికులను, సహస్రాధిపతియు, యూదుల బంట్రోతులను యేసును పట్టుకొని ఆయనను బంధించి మొదట అన్న యొద్దకు ఆయనను తీసుకుని పోయి అతడు ఆ సంవత్సరము ప్రధాన యాజకుడైన కైపాకు మామ. చాలండి. తీసుకెళ్ళిన అన్న ఏమడుగుతాడంటే నీ గురించి, మీ యొక్క శిష్యుల గురించి నాకు తెలియజెప్పమని అన్న అడిగినప్పుడు యేసు ప్రభువులు వారు ఏమని ఉత్తరం ఇస్తారంటే నేను ఎల్లప్పుడూ సమాజ మందిరంలోనూ ఈ యొక్క దేవాలయంలో ఉన్నాను కదా, మీరు ఎందుకు నన్ను ఎలా అడుగుతున్నారు? వీళ్ళందరూ సాక్ష్యము, నేను ఏం చేస్తున్నానో ఏం చెప్తున్నాను అని అన్నప్పుడు ఆ యొక్క అధిపతి బంట్రోతుల్లో ఒకడు ఏం చేస్తాడంటే ఏంటి నువ్వు అధిపతి ఎదురు అలా సమాధానం ఇస్తున్నావని ప్రభువుని చంపినంత చిల్లుమని కొడతాడు అనమాట. చిల్లుమని కొట్టినప్పుడు ప్రభు ఏమంటారంటే నేను కాని మాట ఆడి ఎట్లా కాని మాట ఏంటో చెప్పు, ఒకవేళ నేను మంచి మాట ఆడిన ఎట్లా నన్ను ఎందుకు కొట్టుచున్నావని ఆ యొక్క అన్నతో ప్రభు అంటారన్నమాట. అది ఇంచుమించు సమయము 11 గంటల సమయాన్ని ప్రభువుని పట్టుకుంటారు. అయితే తర్వాత ఏం జరుగుతుందంటే ఇశ్రాయేలీకి
అన్నకి అన్న ఎక్కడికి ట్రాన్స్ఫర్ చేస్తారంటే వాళ్ళ మామ అయినటువంటి కైపా వద్దకి ట్రాన్స్ఫర్ చేస్తారు. అంటే కైపా ఆ రోజుల్లో ప్రధాన యాజకుడిగా ఉన్నాడు. ఇది రెండవ న్యాయస్థానం వద్దకి ప్రభువుని తీసుకెళ్తారనమాట. తీసుకెళ్ళినప్పుడు కైపా వద్ద వీళ్ళు ఏమంటారంటే, సద్దుకయ్యులు, పరిసయ్యులు, ప్రధాన యాజకులు ఏమంటారంటే, ఈయన సబాతు దినాన్ని ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా మాట్లాడుచున్నాడు, దేవదూషణ చేస్తున్నాడు, దేవాలయాన్ని 3 దినాల్లో పడగొట్టి మళ్ళా నేను కడతానని అంటున్నాడని నేరము మోపుతారనమాట. నేరం మోపినప్పుడు అనేక అబద్ధ సాక్ష్యాలను కూడా వారు క్రీస్తుకి వ్యతిరేకంగా అబద్ధ సాక్ష్యాలు కూడా పలికిస్తారు. అయితే యూదుల మతాచారం ప్రకారం నైటు ఎవరికి తీర్పు చెప్పకూడదు, తర్వాత ఎవరిని బంధించకూడదంట. అంటే అది ఓన్లీ పగలో 9 గంటల తర్వాత ఎవరిని బంధించాలన్నా మళ్ళా 6 గంటల లోపే. అయితే వీళ్ళు బంధించారు కాబట్టి ఏం చేస్తారంటే, మత సంబంధమైన న్యాయస్థానం ప్రధాన యాజకుడు కైప వద్దకు తీసుకొస్తారు కనుక వాళ్ళు ఏం చేస్తారంటే, ఇప్పుడు సమయం కాదని ఆయన ఒక బందీ గృహం ఉంటే ఆ 2 గంటల నుంచి 6 గంటల సమయం వ్యవధిలో బందీ గృహంలో ఆయన్ని బంధిస్తారు. బంధించిన తర్వాత మళ్ళా ఆ యొక్క న్యాయస్థానం మళ్ళా రీఓపెన్ అయ్యి 6 గంటల నుంచి మళ్ళా కైప మళ్ళా న్యాయస్థానంలో ప్రభువుని తీసుకొచ్చి అడుగుతాడనమాట, నీవు యూదుల రాజువా అని అడిగినప్పుడు నీవన్నట్టే అని ప్రభువు చెప్తాడు. తర్వాత ఆయన రెండవ రాకడ గురించి కూడా ఒక మాట చెప్తాడు. మత్తయి సువార్త 26:64 చూడండి. ఇది మొదలుకొని మనుష్య కుమారుడు సర్వశక్తిని కుడిపార్శ్వమున కూర్చుండుటయు ఆకాశ మేఘాలూరుడై వచ్చుటయు మీరు చూతనే చెప్పక. చాలండి. ఆ ప్రధాన యాజకుడికి ఏం చెప్పాలో ఆయనకి తెలియలేదు. ఆయన బట్టలు చీపేసుకున్నాడు అనమాట. అంటే ఏంటి ఎలాంటి మాటలు మాట్లాడుతున్నాడని, ఇతను దేవదోషం చేస్తున్నాడు, సాక్ష్యంతో పని ఏంటి అని ఇతనికి మరణానికి పాత్రుడని నేరస్థాపన చేసేస్తారనమాట. అయితే ఈ ప్రధాన యాజకులకి తీర్పు చెప్పే అధికారం ఉంది, కానీ ఆ యొక్క తీర్పుని దాన్ని ఎగ్జిక్యూట్ చేసే అధికారం వాడికి లేదు. ప్రధాన యాజకులకు కానీ అధిపతులకు కానీ తీర్పు ఇవ్వడానికి వాడికి అధికారం ఉంది, కానీ ఆ యొక్క తీర్పుని అమలు చేసే అధికారం వాడికి లేనందున వాళ్ళు ఏం చేస్తారంటే, 4వసారి పొంతి పిలాతు వద్దకి తీసుకెళ్తారు. మొదట అన్న వద్దకు తీసుకెళ్లారు, రెండవది కైపా వద్దకు తీసుకెళ్లారు, తర్వాత బందీ గృహంలో పెట్టిన తర్వాత మూడవదిగా మళ్ళా కైపా వద్దకి తీసుకెళ్తే వాళ్ళకి అధికారం మరణాన్ని శాసనాన్ని దాని యొక్క అధికారం లేనందున పొంతి పిలాతు వద్దకి 4వసారి తీసుకొచ్చారనమాట. 4వసారి తీసుకొచ్చినప్పుడు ఈయన రోమా ప్రభుత్వానికి గవర్నర్గా ఉన్నాడు పొంతి పిలాతు. అయితే పొంతి పిలాతు వద్దకు తీసుకొచ్చేసరికి ముందు అన్న యొక్క ప్రధాన యాజకుడి యొక్క ఆ యొక్క మతపరమైన అభియోగాలు క్రీస్తు ప్రభువులపై వేశారు, కానీ పిలాతు యొక్కకు వచ్చేసరికి రాజకీయపరమైన ఆ యొక్క నేరాపంలో వారు చేస్తున్నారన్నమాట. అంటే ప్రజల్ని ఊరూరా తిరుగుచు రెచ్చగొడుతున్నాడు, సీజర్కి పన్నివ్వద్దని అంటున్నాడు, యూదుల రాజు అంటున్నాడని ఆ యొక్క నేరస్థాపన ప్రభువులు వారి మీద వేస్తారన్నమాట. అప్పుడు
ఏం చేస్తాడంటే, పిలాతు ఆలోచించి తర్వాత ఈ యొక్క క్రీస్తు మన అధికారం చేత కాదు అని ఐదోసారి ఏం చేస్తారంటే హేరోదు యొద్దకి క్రీస్తు ప్రభువుల వారిని పంపిస్తారు. అంటే హేరోదు అధికారం కింద ఉన్న ప్రదేశపు వాడని ఎరిగి హేరోదు యొద్దకు క్రీస్తుని పంపిస్తారనమాట. క్రీస్తుని ఈ యొక్క ఐదోసారి హేరోదు యొద్దకు పంపించినప్పుడు హేరోదు ఆయన గురించి వింటాడు. విని చాలా సంగతులు ఆయన గురించి విని ఆయన ఏదైనా ఒక సూచక క్రియ చేస్తాడేమో అని ఆయన్ని నిరీక్షించి హేరోదు ఉన్నప్పుడు, హేరోదు యొక్క క్రీస్తు ప్రభువుల వారు వచ్చినప్పుడు ఏ మాట క్రీస్తు ప్రభువుల వారు హేరోదుతో మాట్లాడకపోతే ఆయన్ని అపహాసించి హేరోదు వారి యొక్క సైనికులు ఆయన వస్త్రాన్ని తీసివేసి వేరొక వస్త్రాన్ని ఆయనకి తొడిగించి అపహాసించి మరలా పిలాతు వద్దకే పంపిస్తాడు. పిలాతు వద్దకు మరలా 6వసారి వస్తాడనమాట. 6వసారి పిలాతు వద్దకు పంపించి వచ్చినప్పుడు ఈ యొక్క అంతకుముందు హేరోదు పిలాతు శత్రువులుగా ఉండేవారు. అయితే అదే రోజు వారి ఇరువురు మిత్రులు అయ్యారన్నమాట. అయితే పిలాతు వద్దకు వచ్చినప్పుడు యోహాను సువార్త 18వ అధ్యాయము 33 చూస్తే, పిలాతు తిరిగి అధికార మందిరంలో ప్రవేశించి యేసును పిలిపించి, యూదుల రాజువు నీవేనా అని అడుగగా, యేసు, నీ అంతటా నీవే ఈ మాట అంటున్నావా, లేక ఇతరులు నీతో నన్ను గురించి చెప్పిరా అని అడిగింది. అందుకు పిలాతు, నేనేమన్నా యూదుడనా ఏమి? నీ స్వజనమును నీ ప్రధాన యాజకులను నిన్ను నాకు అప్పగించింది కదా, నీవేమి చేసిటివని అడుగగా, యేసు, నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. నా రాజ్యము ఈ లోక సంబంధమైనది అయితే నేను యూదులకు అప్పగింపబడకున్నట్లు నా సేవకులు పోరాడుదురు, కానీ నా రాజ్యము ఇహ సంబంధమైనది కాదు. అందుకు పిలాతు, నీవు రాజువా అని ఆయన అడుగుగా, యేసు, నీవన్నట్టు నేను రాజుని, సత్యమును గురించి సాక్ష్యించుటకు పుట్టితిని, ఇందు నిమిత్తమే ఈ లోకములకు వచ్చితినని సత్య సంబంధి అయిన ప్రతి వాడు నా మాట వినునని అని. అందుకు పిలాతు, సత్యం అనగా ఏంటి అని ఆయనతో చెప్పాను. అతడు ఈ మాట చెప్పి బయటనున్న యూదుల యొద్దకు తిరిగి వెళ్ళి అతని యందు ఏ దోషమును కనబడలేదని అంటాడు. అంటే ఆ యొక్క పిలాతుకి తెలుసు ఈయన రాజు కాదని. ఎందుకంటే పిలాతు కంట గూఢచారం చాలా ఉందంట. అంటే ఒకసారి క్రీస్తు ప్రభు యెరూషలేములో ప్రవేశించి గాడిద ఎక్కి వస్తుంటే జనాలందరూ యూదుల రాజుకి జయము జయమని ఆర్తనాదాలు జయ ధ్వనులు చేస్తుంటే అప్పుడు పిలాతు అనుకున్నాడంట, రాజు అయితే ఏంటి సింహాసనం ఉంటుంది, గాడిద మీద ఇంకొస్తున్నాడు, ఈయన రాజు కాదు, ఈయన గురించి మనము పట్టించుకోవసరం లేదని ఆ యొక్క పిలాతు అనుకున్నాడు. కనుక ఏ దోషము నాకు క్రీస్తులో కనపడలేదు. ఆయన పస్కా పండుగలో మీకు నేను ఒక విడుదల చేయుటకు వాడుక కలదు, కనుక నేను యూదుల రాజును విడుదల చేయటం మీకు ఇష్టమా అని వారిని అడిగారు. అయితే వారు వీరిని వద్దు, బరబ్బను విడుదల చేయమని ఎక్కువగా కేకలు వేసింది. బరబ్బా అనే వ్యక్తి ఒక బందిపోటు దొంగ అనమాట. అప్పుడు పిలాతు యేసును పట్టుకొని ఆయన కొరడాలతో కొట్టించి సైనికులతో ముండ్ల కిరీటము అల్లి ఆయన తల మీద పెట్టి ఉదారంగం వస్త్రం ఆయనకు తొడిగించి ఆయన ఎద్దకు వచ్చి, యూదుల రాజా నీకు శుభమని చెప్పి అరచేతులతో కొట్టిరి. పిలాతు వెలుపలికి వచ్చి, ఇదిగో ఈయన యందు ఏ దోషము నాకు కనపడలేదు, మీకు తెలియనట్టు ఈయన్ను మీ యొక్కకు వెలుపలికి తీసుకుని వచ్చుచున్నానని వారితో అన్నాడు. అంటే పిలాతు ఏం చేస్తున్నాడంటే ప్రతిసారి క్రీస్తు ప్రభుల వారిని విడుదల చేయడానికి ఆయన ప్రయత్నం చేస్తున్నాడు అనమాట. అయితే ఆ ముండ్ల కిరీటం ఉదాహరణ, ఇదిగో ఈ
మనుష్యుడు అని వారితో చెప్పాను. ప్రధాన యాజకులు బంట్రోతులు ఆయన చూచి సిలువ వేయమని కేకలు వేయగా పిలాతు ఆయన యందు ఏ దోషము నాకు కనపడలేదు కనుక మీరే ఆయన్ను తీసుకుని పోయి సిలువ వేయడని చెప్పారు. అందుకు యూదులు, మాకు ఒక నియమం కాదు, తాను దేవుని కుమారుడని ఇతడు చెప్పుకొనుచున్నాడు కనుక ఆ నియమం చొప్పున ఇతడు చావవలనని అతనితో చెప్పారు. అంటే దేవదోషం చేస్తున్నాడు. దేవదోషం చేసే ప్రతి ఒక్కరూ మరణానికి పాత్రులు, మా యొక్క ధర్మశాస్త్రము చెప్పుచున్నదని ఇతను మరణించాలని ఆ యొక్క పిలాతుతో ఆ యొక్క యూదులు చెప్పినప్పుడు పిలాతు ఆ మాట విని మరి ఎక్కువగా భయపడి తిరిగి అధికార మందిరంలో ప్రవేశించి నీవు ఎక్కడి నుంచి వచ్చినవని యేసును అడిగింది. అయితే యేసు అతనికి ఏ ఉత్తరము ఇయ్యలేదు కనుక పిలాతు, నాతో మాట్లాడవా? నేను నిన్ను విడుదల చేయుటకు నాకు అధికారం కలదనియు నిన్ను సిలువ వేయుటకు నాకు అధికారం కలదని నువ్వు ఎరుగవా అని ఆయనతో అన్నాడు. అందుకు యేసు, పైనుండి నీకు అధికారం అది నీకు ఇయ్యబడి ఉంటేనే తప్ప నా మీద నీకు ఏ అధికారము ఉండదు. అందుచేత నన్ను నీకు అప్పగించిన వాడికి ఎక్కువ పాపం కదా. అంటే పిలాతు ఎక్కువగా ప్రయత్నాలు చేస్తాడు క్రీస్తు ప్రభువు వారిని యూదుల చేతిలో నుంచి విడిపించడానికి. అయితే ఆ మాటను బట్టి పిలాతు ఆయన విడుదల చేయడానికి యత్నం చేసింది. కానీ యూదులు, నీవు ఇతన్ని విడుదల చేసివా, కైసరుకి స్నేహితుడు కావు అంటే చూడండి ఎలా వాళ్ళు ట్విస్ట్ పెట్టారు. ఆ యొక్క రాజకీయ పరంగా ఒకవేళ క్రీస్తుని కనుక నువ్వు విడుదల చేస్తే కైసరికి నీవు స్నేహితుడు కావు. అంటే కైసరు ఆ యొక్క చక్రవర్తి, రోమా చక్రవర్తి ఇతను రాజు అనుకుంటున్నాడు. అంటే రోమా ప్రభుత్వానికి, రోమా చక్రవర్తికే ఇతను వ్యతిరేకించిన వాడిని నువ్వు విడుదల చేయడానికి నువ్వు సిద్ధపడుచున్నావని ఆ యొక్క యూదులు, పరిసయ్యులు, శాస్త్రులు వీళ్ళంతా పిలాతు మీద వ్యతిరేకంగా విరోధంగా మాట్లాడినప్పుడు అప్పుడు పిలాతు ఈ మాటలు విని యేసును బయటకు తీసుకువచ్చి రాళ్ళపరిచిన స్థలము న్యాయపీఠం మీద కూర్చుండని హెబ్రీ భాషలో గబ్బాత్ అని పేరు. అయితే ఇదిగో మీ రాజు అని యూదులతో చెప్పడానికి వారు ఇతన్ని సంహరించము సిలువ వేయమని కేకలు వేసిరి. అయితే పిలాతు మీ రాజును సిలువ వేయుదునా అని వారిని అడుగుగా ప్రధాన యాజకుడు, కైసరు తప్ప మాకు వేరొక రాజు లేడని. అప్పుడు సిలువ వేయబట్టుగా అతను ఆయన, అలాగైతే మీరు మీ ఇష్టం వచ్చింది చేసుకోండి అని పిలాతు భార్య పిలాతుకి నువ్వు ఆ యొక్క నీతిమంతుడి జోలికి పోవద్దని ఒక ఉత్తరం రాసి పంపించినప్పుడు పిలాతు ఏం చేస్తాడంటే యూదులకి క్రీస్తు ప్రభువు వారిని అప్పగించేస్తాడు. ఇక్కడ మనం చూసిన దాంట్లో క్రీస్తు ప్రభువు వారు 6 సార్లు 6 న్యాయస్థానాల ఎదుట ఆయన చెయ్యని నేరానికి దోషిగా ఆయన నిలబడటం జరిగింది. ఆయన అన్యాయం ఏమి చేయలేదు. అయినప్పటికీ ఆయన నేరస్తుడిగా నిలబడ్డాడు. అయితే ఇదంతా బాగానే ఉందండి. క్రీస్తు ప్రభువు వారు మన కొరకు మరణించాడు. సిలువలో అనేక కొరడా దెబ్బలు తిన్నాడు. అనేక శ్రమలు అనుభవించాడు. సిలువలో శ్రమలు అనుభవించి తన చివరి రక్త పొట్టు వరకు ఆయన కార్చి తన యొక్క ప్రాణాన్ని సిలువలో మన కొరకు అర్పించి ఆయన నీవు నేను పొందవలసిన శిక్షను ఆయన భరించి నీవు నేను పొందవలసిన పాపాన్ని, శాపాన్ని ఆయన తీసివేసి ఇంతవరకు బాగానే ఉందండి. క్రీస్తు 6 సార్లు న్యాయస్థానం వద్ద ఆయన దోషిగా నిలబడ్డాడు. బాగానే ఉంది, మనకి రక్షణ ఇచ్చాడు, అంతా బాగానే ఉంది. కానీ ఒకానొక సమయం వస్తుంది,
క్రీస్తు ప్లేస్లో కనుక నీవు నేను ఉండే ఒక పరిస్థితి వస్తుంది. ఆయన యొక్క ఈ యొక్క అన్న ఒకరోజు క్రీస్తు ఎదుట నిలబడే పరిస్థితి వస్తుంది. కైప క్రీస్తు ఎదుట నిలబడే రోజు వస్తుంది. పిలాతు క్రీస్తు ఎదుట నిలబడే రోజు వస్తుంది. హేరోదు క్రీస్తు ఎదుట నిలబడే రోజు వస్తుంది. నీవు నేను కూడా క్రీస్తు ఎదుట నిలబడే రోజు వస్తుంది. ఆ రోజు నాకు వచ్చినప్పుడు మన యొక్క పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి మనం పరిశీలన చేసుకోవాలి. క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబడే రోజు మనకి తటస్థించినప్పుడు మన యొక్క పరిస్థితి ఎలా ఉంటుంది చెప్పుచున్నాడు కదా ప్రభు. గొర్రెల్ని మేకల్ని వేరు చేస్తాడు. ఆ యొక్క నీవు నేను మేకల మందలో ఉంటామా, గొర్రెల మందలో ఉంటామా, ఒక్కసారి మనము పరిశీలించుకోవాలి. అపోస్తుల విశ్వాస ప్రమాణకం అయితే చాలా మందికి తెలుసు అనుకుంటానండి. భూమి ఆకాశములను సృష్టించిన సర్వశక్తి గల తండ్రియగు దేవుని నేను నమ్ముచున్నాను. ఆయన ఏకకుమారును మన ప్రభు అయిన యేసుక్రీస్తును నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ వలన గర్భమున ధరింపబడి కన్య అయిన మరియకు పుట్టి పొంది పిలాతు అధికారం కింద శ్రమపడి శిలువవేయబడిననియు చనిపోయి సమాధి చేయబడిననియు చనిపోయిన వారి నుండి అదృశ్య లోకమునకు దిగిననియు తిరిగి మూడో దినమున లేచి పరలోకమునకు ఎక్కి సర్వశక్తి గల తండ్రియకు దేవుని కుడి చేతి వైపున కూర్చుని ఉన్నాడనియు సజీవులకును మృతులకును తీర్పు చేయుటకు అక్కడి నుండి వచ్చిననియు నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సహవాస పాప క్షమాపణయు నిత్య జీవమును ఉన్నవని నమ్ముచున్నాను. ఈ యొక్క అపోస్తుల విశ్వాస ప్రమాణం. అయితే క్రీస్తు మన కొరకు అనేక న్యాయస్థానాలు ఎదుట నిలబడ్డాడు. కానీ నీకు నాకు ఒకే ఒక న్యాయస్థానం మనం చదువుకున్నాం కదండి. యాకోబు పత్రిక యాకోబు కదా 2 కొరింథీయులు 5:10 ఒకసారి చదువుతామండి. ఎందుకనగా తాను జరిగించిన క్రియలు చొప్పున అవి మంచివైనను సరే చెడ్డమైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతి వాడును పొందినట్లు అందరమును క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలెను. క్రీస్తు న్యాయపీఠం ఎదుట మన క్రియలు అవి మంచివైనా సరే, మన క్రియలు అవి చెడ్డవైనా సరే, కానీ క్రీస్తు వచ్చినప్పుడు మనము ఆయన ఎదుట మనం ప్రత్యక్షం కావాలి. ఆయన సింహాసనం ఎదుట మనము అందరము ప్రత్యక్షం కావాలి. ఎందుకంటే ఆయన నీకు నాకు తీర్పు తీర్చబోతున్నాడు. ఆయన ఈ లోకంలో అనేక అధిపతులు, అనేక మంది ఆయన కొరకు తీర్పు తీర్చడానికి అక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి అక్కడికి అనేక విధాలుగా ఒక 12 గంటల వ్యవధిలో ఆయన్ని అటు ఇటు ఆయన్ని వదకు తేవడు గొర్రెలాగా ఆయన్ని తిప్పేసి ఆయన ఒక మాట కూడా పలుకోకుండా ఆయన 6 న్యాయస్థానాలు ఎదుట ఆయన్ని తీసుకుని ఆయనకి తీర్పిచ్చిన దేవుడు. ఆయన తీర్పిచ్చినటువంటి ప్రజలు ఒకానొక రోజున మనము ఆయన న్యాయస్థానం ఎదుట నిలబడవలసిన వారమే విన్నాము. కనుక మన యొక్క స్థితి ఏంటో ఒకసారి మనం ఆలోచన చేసుకుందాం. మన యొక్క పరిస్థితి ఏంటో ఒకసారి మనము ఆలోచన చేసుకుందాం. ఆయన యొక్క రాకడ దొంగ వచ్చినట్లు వస్తుంది. అంటే దొంగ ఎప్పుడు వస్తాడో ఎవరికన్నా తెలుసండి?
దొంగ ఒక 20-30 సంవత్సరాల క్రితము గ్రామాల్లో చాటింగ్ చేసేవారు. మీకు అందరికీ గుర్తుందో లేదో. చాటింగ్ అంటే దొంగలు పడేవారు అనమాట. వేసవి కాలంలో దొంగలు పడుతున్నారని చాటింగ్ చేసినప్పుడు మన తాతయ్యలు నాన్న వాళ్ళు ఏం చేసేవారంటే మడత మంచాలు ఉన్నాయి కదా, అవి అరుగు మీద వేసేసుకుని దొంగ ఎప్పుడు వస్తాడో అని వాళ్ళు నిద్రపోకుండా కాపలా కాసేవారు అనమాట. సేమ్ పరిస్థితి అదే. క్రీస్తు ప్రభువు వారు ఎప్పుడు వస్తాడో మనకి తెలియదు. రెప్పపాటున ఇద్దరు తిరిగిన విసురుతారు, ఒకరు ఎత్తబడిపోతారు. ఇద్దరు పొలంలో పని చేస్తారు, ఒకరు ఎత్తబడతారు, ఒకరు విడువబడతారు. పాట ఉంది కదండి. ఇద్దరు తిరుగలి విసురుచుండగా, పొలములో ఇద్దరు పని చేస్తుండగా, ఇద్దరు తిరుగలి విసురుచుండగా, పొలములో ఇద్దరు పని చేస్తుండగా, ఒకరు ఎత్తబడి ఒకరు విడువబడి, ఒకరు ఎత్తబడి ఒకరు విడువబడి, రెప్పపాటున కొనిపోబడుదురు. ప్రేమరాజు యేసు ప్రభువు మళ్ళీ వస్తాడు. ప్రియమైన తన పెండ్లి సంఘము తీసుకుపోతాడు. ప్రేమరాజు యేసు ప్రభువు మళ్ళీ వస్తాడు. ప్రియమైన తన పెండ్లి సంఘము తీసుకుపోతాడు. ఇప్పుడు ఆయన రాకడ వస్తాడు మనకి తెలియదు కనుక ఇప్పటికే అనేక సూచక క్రియలు మనము వింటూ ఉన్నాం. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో చూసినట్లయితే యేసు దేవాలయం నుండి బయలుదేరి వెళ్ళుచుండగా ఆయన 24 వచ్చాడు. మత్తయి సువార్త. ఆయన శిష్యులు దేవాలయపు కట్టడలను ఆయనకు చూపించి వచ్చాడు. అందుకు ఆయన, మీరు ఇవన్నీ చూచుతున్నారు కదా, రాత్రి మీద రాయి ఒకటైనను నిలవకుండా పడదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను. ఆయన ఇంకా యేసు వారితో ఇట్లనేను, ఎవడను మిమ్మల్ని మోసపరచుకొనకుడి. అనేకులు నా పేరట వచ్చి నేనే క్రీస్తునని పలువురిని మోసపరచెదరు. మరియు యుద్ధాలను గూర్చి యుద్ధ సమాచారములను గూర్చి వినబోదురు. మీరు కలవరపడకుండా చూసుకోండి, ఇవి జరగవలసిన కానీ వెంటనే అంతము రాదు అన్నారు. అదే రీతిగా యోదయలో ఉండి వారు కొండలకు పారిపోవలను. మిద్దె మీద ఉండి వారు 16 వచ్చిన మిద్దె మీద ఉండి వారు తన ఇంటిలో నుండి ఏదైనా తీసుకుని పోటకు దిగకూడదు. పొలంలో ఉండేవాడు తన బట్టలు తీసుకుని పోటకు ఇంటికి రాకూడదు. అయ్యో, ఆ దినములు గర్భిణీలకు పాలించే వారికి శ్రమ, అప్పుడు మహాశ్రమ కలుగును కనుక మీరు పారిపోట చలికాలం వల్లను విశ్రాంతి దినమందని ఉండవల్లని ప్రార్థించుకున్నది. మెరుపు తూర్పును పుట్టి పడమర ఎలాగూ కనపడును, అదే రీతిగా మనుష్య కుమారుని యొక్క రాక ఉండునన్నమాట. 30వ వచనంలో, అప్పుడు మనుష్య కుమారుని సూచన ఆకాశం నందు కనబడును. అప్పుడు మనుష్య కుమారుడు ప్రభావంతోనూ ఆ మహా మహిమతోనూ ఆకాశ మేఘారూఢుడై వచ్చుట చూచి భూమి మీద ఉన్న సకల గోత్రముల వారు రొమ్ము కొట్టుకుందురు. మరియు ఆయన గొప్ప బూరతోనూ తన దూతలను పంపును. వారు ఆకాశం యొక్క ఆ చివర ఈ చివర నలుదిక్కుల నుండి ఆయన ఏర్పరచుకున్న వారిని పోగు చేయను. నోవాహు దినాల్లో, నోవాహు కాలంలో జనులు చాలా బలాత్కారం ఎక్కువైపోయినప్పుడు దేవుడు నోవాహుని పిలిచి, నీవు చితిసారకపు రాళ్ళతో ఒక ఓడను కట్టని నోవాహుతో చెప్తాడనమాట. చెప్పినప్పుడు నోవాహు దాన్ని కట్టడం ప్రారంభిస్తాడు. కట్టుచూ
ఆ యొక్క ప్రాంతం అంతటా ప్రకటన చేస్తాడనమాట. అంటే మనకి రాబోయే దినాల్లో మనకి జలప్రలయం రాబోతుంది అని జనులకి అందరికీ ప్రకటన చేస్తూ ఉన్నప్పుడు జనులు ఏమంటారంటే నోవాహుని పిచ్చివాడు, వెర్రివాడు, ఇంత ప్రపంచం అంతా ఇంత ప్రశాంతంగా ఉంటే, ఈ వాతావరణం అంతా ఇంత చక్కగా ఉంటే వర్షాలు అంటున్నాడు, జలప్రలయం అంటున్నాడు అని ఎగతాళి చేసిన వారు కొందరున్నారు, గేలి చేసిన వారు మరికొందరు ఉంటే ఆయన 120 సంవత్సరాలు అదే రీతిగా ఓపికతో ఆ యొక్క ప్రకటన చేస్తూ చేస్తూ సమస్తము ఉన్నప్పుడు ప్రభు ఏం చెప్పారంటే మీరందరూ జతలు జతలుగా ఆ యొక్క ఓడలోనికి ప్రవేశించండి అని చెప్తాడు. ఓడలోనికి ఎప్పుడైతే వీళ్ళందరూ వారి యొక్క ఆహార పదార్థాలు, ప్రతి పక్షులు జతలు, జంతువులు జతలు, ప్రతి జతలు జతలుగా ఆ యొక్క ఓడలో చేరుకున్నాక ప్రభు యొక్క కార్యాన్ని స్టార్ట్ చేస్తారన్నమాట. అప్పుడు వరకు ప్రశాంతంగా ఉన్న వాతావరణం, అప్పుడు వరకు ప్రశాంతంగా ఉన్న దేశం ఒక్కసారిగా ఆకాశ తూములు ఓపెన్ అయిపోయి వర్షం కురవడం స్టార్ట్ చేస్తారు. వర్షం కురవడం స్టార్ట్ చేస్తే వాళ్ళకి అప్పుడు కూడా ఏమనుకున్నారంటే జస్ట్ చిన్న వర్షమే కదా అని అనుకున్నారు. కానీ అది వర్షం కురవగా కురవగా మోకాళ్ళు అరికాళ్ళు వణుకుతున్నాయి, తర్వాత మోకాళ్ళు లోతుకు వచ్చింది, తర్వాత నడుము లోతుకు వచ్చేసరికి వాళ్ళకి అర్థమైంది అన్నమాట. ఇంకా నడుము లోతు నుంచి పీక లోతుకి వచ్చి మునిగిపోయే పరిస్థితి వచ్చేసరికి అప్పుడు వాళ్ళు ఓడ దగ్గరికి వచ్చారనమాట. ఓడ దగ్గరికి వచ్చి నోవాహుని బ్రతిమాలుకుంటారనమాట. ఓడ తలుపు తీయి అని బ్రతిమాలుకుంటుంటే ఇప్పుడు నోవాహు చెప్పేది ఏంటంటే ఆ యొక్క లాక్ నా దగ్గర లేదు, ఆల్రెడీ లాక్ చేసేసిన దేవుడు అని అన్నప్పుడు మొత్తం ఆ యొక్క సమస్తము ఇంట్లో ఆ యొక్క నోవాహు కుటుంబం తప్ప మిగతా ప్రజలందరూ, జనులందరూ ఆ యొక్క నీటిలో మునిగిపోవడం జరుగుతుంది కనుక. అయితే మనం చిన్నప్పటి నుంచి అనేక భక్తుల ద్వారా, మనం అనేక దైవజనుల ద్వారా మనము నేర్చుకుంటూ వస్తున్నాము, వింటూ వస్తున్నాము. దేవుని యొక్క రాకడ సిద్ధంగా ఉన్నది. దేవుడు రాబోచున్నాడు, నీకు నాకు తీర్పు తీర్చబోచున్నాడు. నీవు నేను చేసినటువంటి క్రియలను ఆధారంగా ఆయన తీర్పు తీర్చబోచున్నాడు అని అనేక చిన్నప్పటి నుంచి మనం వింటున్నాము. కానీ మనము ఆచరణలోకి తీసుకురావట్లేదు. మనము ఆ యొక్క మాటలు విని పెట్టేస్తూ సంవత్సరాలు మన జీవితాల గుండా మనకి వెళ్ళిపోతున్నాయి కనుక ఇప్పుడైనా సమయం నిలిచిపోలేదు. దేవుడు మన దేవుడు రాబోచున్నాడు. ఆయన రెప్పపోటున రాబోచున్నాడు. ఆయన నీకు నాకు తీర్పు తీర్చబోచున్నాడు కనుక ప్రతి ఒక్కరము ఆయన వైపు దృష్టి పెడదాం. ప్రతి ఒక్కరము ఆయన వాక్యం ద్వారా మన యొక్క జీవితాన్ని కట్టుకుందాం. ఎందుకంటే ఒకవేళ కనుక ఆ యొక్క తీర్పులో కనుక ఆయన నీవు నేను మనము గొర్రెల వలె కాక మేకల వలె కనుక ఉన్నట్లయితే ఆ రోజుని వివరించడానికి మాటలు ఉండవు. ఆ రోజుని మనము ఆలోచన చేయడానికి కూడా మనకి ఆలోచన సరిపోదు కనుక దేవుడు ఇంతకుముందు ప్రేమ స్వరూపిగా ప్రేమించి పాపిని ప్రేమించి ఆయన ఈ యొక్క లోకానికి వచ్చి ఉన్నాడు. అయితే ఇప్పుడు ఆయన యోధా గోత్రపు సింహంగా వస్తున్నాడు. ఆయన ఎవరిని విడిచిపెట్టడనమాట. దావీదు ఉన్నాడండి. దావీదు దేవునికి హృదయానుసారుడు అయినప్పటికీ దావీదుని దేవుడు
విడిచిపెట్టలేదు, దావీదుని విడిచిపెట్టలేదు. మోషే ఎంతటి సాత్వికుడు, ఎంతటి నమ్మకస్తుడు. ఆయన తప్పు చేసినప్పుడు ఆయన్ని కూడా దేవుడు విడిచిపెట్టలేదు కనుక మనల్ని కూడా ఆయన విడిచిపెడతాడని మనం అనుకోవడం మన యొక్క కళ. ఎందుకంటే ఒకసారి అనుకుంటాం దొంగ అప్పటికప్పుడు ఆ యొక్క పరిస్థితుల్లో దేవునితో కూడా పరదేశంలో ఉన్నాడు అన్నారు కదా, అలాంటి ఛాన్స్ నాకు కూడా వస్తుందేమో అని మనము ఒకసారి అనుకుంటామేమో. అది ఇంపాసిబుల్ అండి. ఎందుకంటే దొంగకి ఆ యొక్క ఛాన్స్ వచ్చింది అప్పుడే. కనుక మనకి ఈ రోజు ఎలా ఉంటుందో మనకి తెలియదు. ఈ రోజు నేను ఎలా మాట్లాడుతున్నాను, రేపు నేను ఎలా ఉంటానో నాకు తెలియదు. అంటే గడ్డి పువ్వులు పోలినటువంటి మన యొక్క జీవితాలు, నీటి బుడగని పోలినటువంటి మన యొక్క జీవితాలు. నీటి బుడగ వర్షంలో వచ్చినప్పుడు ఎంతసేపు ఉంటుందండి? ఆ వర్షం చినుకు పడగానే ఆ యొక్క బుడగ వస్తుంది, మరలా కొన్ని క్షణాలకి ఆ బుడగ మాయమైపోతుంది. అటువంటి జీవితాలు కలిగిన మనము మనకు ఆ పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదు. నీవు పాపం చేసినా చచ్చిపోతావు, నేను పాపం చేసినా చచ్చిపోతాను, పాపం చేయకపోయినా చచ్చిపోతాను. కానీ ఒకానొక రోజున క్రీస్తు న్యాయపీఠం ఎదుట నేను నిలబడే పరిస్థితి వస్తుంది. ఆ యొక్క న్యాయపీఠంలో తీర్పు తీర్చినప్పుడు నీవు ఆ యొక్క త్రాసులో తీరిపోతానా, ఆ యొక్క తూగుతానా అన్నదే ప్రశ్న. కనుక ప్రతి ఒక్కరము క్రీస్తు మన కోసం రాబోచున్నాడు, ఆ యొక్క క్రీస్తు మన కొరకు తీర్పు తీర్చబోచున్నాడని ఆ యొక్క తలంపుతో ఉంటాం ప్రతి ఒక్కరు. ఎందుకంటే ఆ యొక్క తీర్పుని మనం తట్టుకోలేము. ఆయన న్యాయాధిపతి, న్యాయం తీర్చేవాడు, పక్షపాతం లేని దేవుడు. ఒకసారి ప్రభువులు వారి యొక్క తల్లి మరియమ్మ గారు వచ్చినప్పుడు, మీ తల్లి గారు వచ్చారంటే ఏమంటారంటే, ఎవరు? నా తల్లి, నా యొక్క పని చేసిన వాళ్ళే నా యొక్క తల్లి, నా సహోదరులు. అంటే ఎవరి పట్ల కూడా ఆయన పక్షపాతము చూపే దేవుడు కాదు. ఎవరిని ఎవరి పక్షాన నీతి న్యాయముల పక్షానే ఆయన ఉండే దేవుడు. కనుక ప్రతి ఒక్కరము ఆలోచించేద్దాం. ప్రతి ఒక్కరము ఆయన రాబోచున్నాడనే దృష్టితో మనమందరము మన యొక్క జీవితాలని కొనసాగించుకుందాం. కనుక ప్రతి ఒక్కరము గమనించుకుందాం. ఎందుకంటే దేవుడు రాక ఎప్పుడు వస్తాడో మనకి తెలియదు, దొంగ ఎప్పుడు వస్తాడో మనకి తెలియదు. ఆ యొక్క బుద్ధిగల కన్యకులు, బుద్ధి లేని కన్యకులు కూడా పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసు కదా, మనకు అందరికీ తెలుసు. వారు కొంతమందికి నూనె అయిపోయినప్పుడు పెండ్లి కుమారుడు లేట్ చేస్తున్నారని చెప్పినప్పుడు వారు విశ్రాంతి తీసుకుంటారు, నిద్రిస్తూ ఉంటారు. అలా నిద్రించుతుండగా ఒక 5గురికి ఆ యొక్క దివిటీల్లో ఉన్నటువంటి నూనె అయిపోతుంది అనమాట. అప్పుడు ఎవరికైతే నూనె ఉంటుందో వాళ్ళు ఏమంటే, మాకును మీకును సరిపోదు, మీరు షాప్ దగ్గరికి వెళ్ళి కొనుక్కు తెచ్చుకోమన్నప్పుడు వారు షాప్ దగ్గరికి వెళ్ళి కొనుక్చుండగా పెండ్లి కుమారుడు వస్తున్నాడని ఆ యొక్క కేక వినపడినప్పుడు ఎవరైతే సిద్ధపడతారో ఆ యొక్క కన్యకులు పెండ్లి కుమారునితో ఆ విందులో అటెండ్ అవ్వడానికి జరుగుతుంది. ఎవరైతే ఆ యొక్క నూనె కొనుక్కోవడానికి వెళ్ళారో వాళ్ళు వచ్చి తలుపు తీయండి అన్నప్పుడు లేదు, ఆ యొక్క పెండ్లి ద్వారము మూయబడి ఉన్నదని చెప్తారన్నమాట. సేమ్ అదే పరిస్థితి. ఒకవేళ మనము క్రీస్తు మన పట్ల ఆయన మరణించి నా కొరకు తిరిగి రాబోచున్నాడని మనమందరము గుర్తిరిగి విశ్వాసంతో మనము మన యొక్క విశ్వాసాన్ని కాపాడుకున్నప్పుడు రేపు తీర్పు తీర్చినప్పుడు మన యొక్క విశ్వాసాన్ని కనుగొంటాడు దేవుడు. ఆ యొక్క విశ్వాసమును బట్టే నీవు నీతిమంతుడువా లేక అనీతిమంతుడువా అని
ఆయన తీర్పు తీర్చబోతున్నాడు కనుక మన యొక్క విశ్వాసం క్రీస్తులో మన దినదినము అనుదినము క్రీస్తులో కట్టబడుతూ మన విశ్వాసంలో ముందుకు సాగిపోవాలి. ఎందుకంటే రేపు ఏమి జరుగునో మనకి తెలియదు. ఒక ధనవంతుడు ఉన్నాడు కదా, తెలుసు కదండి. ఇంకా ధనవంతుడు తన ప్రాణంతో అనేక సంవత్సరములకు సరిపడా సంపద ఉన్నది, అనేక తినుము తాగుము సుఖించుమని తన యొక్క ప్రాణంతో అనుకున్నప్పుడు దేవుడు అంటాడు కదండి, వెర్రివాడా, ఈరోజు నీ ప్రాణమును నేను అడుగుచున్నాను, నీ ప్రాణము అడుగుచున్నాను, నీ యొక్క సంపద ధనము ఇదంతా ఏమైపోతుంది. ఒక్కసారి ఆలోచన చేద్దాం. ఎందుకంటే మన యొక్క పరిస్థితి, మన యొక్క స్థితిగతులు మనకు తెలుసు. మన యొక్క క్రియలు మంచివైనా సరే, మన యొక్క క్రియలు చెడ్డవైనా సరే, క్రీస్తు న్యాయపీఠం మీదట ప్రతి ఒక్కరు మనము నిలబడే పరిస్థితి వస్తుంది కనుక ప్రతి ఒక్కరు గమనించకుండా క్రీస్తులో ముందుకు సాగిపోతూ క్రీస్తులో మన యొక్క విశ్వాసాన్ని పెంచుకుంటూ క్రీస్తు కొరకు అనేక కార్యాలు చేస్తూ ముందుకు సాగిపోవాలని ఈ యొక్క కొద్ది మాటలను దేవుడు దీవించి ఆశీర్వదించిన చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వలోక న్యాయాధిపతి వాకిట నిలచియున్నాడు, సర్వలోక న్యాయాధిపతి వాకిట నిలచియున్నాడు, జన్మజనులకు తీర్పు తీర్చుటకు తీర్పు తీర్చబోచున్నాడు. మేఘమండలము స్వరముధనులతో మేఘమండలము పైన యూదా గోత్రపు కొదవ సింహమై తరలి వస్తుంది సేన. క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలందరూ, క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలందరూ. ప్రార్థన. కృపాకనికరం గల మా ప్రియ పరలోక తండ్రి, మీ ఘనమైన నామమున వందనములు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. తండ్రి, ఇంతవరకు ప్రభా మీరు మాతో మాట్లాడాలి ప్రభా. తండ్రి, మీరు రాజులకు రాజు ప్రభా, ప్రభువులకు ప్రభువు ప్రభా, న్యాయాధిపతి అయిన దేవా స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. తండ్రి, మీరు రాబోచున్నారు ప్రభా. తండ్రి, వేల దూతలతో తండ్రి ప్రభా మేఘ మండలం పైన ప్రభా మీరు రాబోచున్నారు ప్రభా. తండ్రి ఎందుకు తండ్రి మేము తండ్రి విశ్వాసంతో ఉండడానికి కృపను గ్రహించండి ప్రభా. తండ్రి, సహాయం చేయండి, కృప చూపించండి ప్రభా. మా యొక్క జీవితాలను మీలో అంటు కట్టబడడానికి సహాయం దయచేసి కృప చూపించమని నీ యొక్క సన్నిధిలో ప్రార్థిస్తున్నాం ప్రభా. తండ్రి, ఎత్తబడిన వాక్యం తండ్రి మా యొక్క హృదయాల్లో తండ్రి ఫలింప చేయండి. 60 100 30 తండ్రి ఆ వాక్యాన్ని ఫలింప చేసి కృప చూపించమని మీ యొక్క సన్నిధిలో ప్రార్థిస్తున్నాం ప్రభా. మా యొక్క సంఘస్థులందరినీ తండ్రి వారు ఏ అవసరతతో వచ్చారో ప్రభు వారి ప్రతి అవసరతను తీర్చి సహాయం చేసి కృప చూపించమని తండ్రి విన్న వాక్యాన్ని తండ్రి ప్రభా తండ్రి దుష్టుడు ఎత్తుకొని పోకుండా ప్రభా మా యొక్క హృదయాల్లో తండ్రి భద్రపరచుకుని తద్వారా తండ్రి మేము జీవించడానికి మా యొక్క బ్రతుకులను సరి చేసుకోవడానికి కృప అనుగ్రహించి సహాయం చేసి నడిపించమని మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. థ్యాంక్ యూ.